శ్రీ రమణ భాషణములు. ఒక సోమవారం రీగా నుండి ఒక లేఖ వచ్చింది. దానిలోని ప్రశ్నలు: మరణించిన తర్వాత జీవాత్మ ఉండునా? ఉంటే దానిని చక్కగా సేవించుట ఎట్లు? ఇంకొక రకంగా చెప్పాలంటే పితృదేవతలను సేవించుట ఎట్లు అని ప్రశ్నలు అడిగారు. రీగాకు మహర్షి పంపిన సమాధానాలు: స్థూల శరీరము తాను అనుకున్న వానికి జగత్తు సత్యమే. ఆలోచనల రూపమే ఈ నామరూపాల ప్రపంచము. తాను మరో శరీరం వలన జన్మించానని తలంచితే తన దేహం ఎంత నిజము, ఆ దేహము అంతే నిజము. ఆ జన్మనిచ్చిన దేహము ఒక మారిక్కడ బ్రతికి ఉంటే మరణాంతరం కూడా అది ఉన్నట్లే. ఎందుకంటే ఇప్పటి సంతానము వాని నుండి తన జన్మ అనుకుంటుంది కనుక. ఈ స్థితిలో పరలోకం కూడా సత్యమే. మృతుల కోసం పితృలకై కైంకర్యములు వారికి మేలు చేస్తాయి. మరో విధంగా చూస్తే ఉన్న సత్యం ఒక్కటే. దాని నుండే వ్యక్తి భావన అంటే అహంకారం జనించేది. ఈ అహంకారంలో పూర్వజన్మల వాసనాది బీజాలున్నాయి. వాసనలకు వ్యక్తిత్వాన్ని, ఇంద్రియ వ్యాపారాలను ప్రకాశింపజేసేది ఆత్మయే. వాచనాచయం రూపొంది ఇంద్రియాలకు విశ్వం వలె భాసిస్తుంది. ఆత్మకు ప్రతిరూపమైన వ్యక్తి దానిని ప్రపంచంగానే గ్రహిస్తాడు. అహంకారం తాను దేహం అనుకోవడంతో ఆత్మ దానికి కనుమరుగవుతుంది. ఈ భ్రమకు ఫలితం అవిద్య, ప్రస్తుత జీవితంలోని దుఃఖము. ఆత్మ నుండి పుట్టిన అహంకారము ఆత్మను మర్చిపోవడమే పుట్టుక. ఈ విధమైన వ్యక్తి జననము తల్లిని చంపినట్లయిందన్నమాట. మరల తల్లిని పొందడాన్ని కోరడము నిజంగా ఆత్మను తిరిగి సాక్షాత్కరించే కోరికే. ఆత్మానుభూతి అన్న అహంకార నాశనం అన్నా అదే. ఇదే తల్లికి శరణాగతి చేయడం అంటే. ఎందుకంటే దీని వలన ఆమె నిత్యత్వాన్ని పొందుతుంది.